చేసిన పరిధిలో నిన్న కాక మొన్న 2వ తారీఖు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మాకు ఇట్లా చర్చిగాగలపూర్లో ఒక ఇంట్లో మర్డర్ జరిగిందని చెప్పి సమాచారం రాగా వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు అందరూ కలిసి పోయి చూసేసరికి సుమారుగా 80 సంవత్సరాలు వయసున్నటువంటి సుశీలమ్మ అని చెప్పేసి తన సొంత ఇంట్లో ఒకతే మర్డర్ చేయబడి సోఫా పైన పడుకొని పడినది. అదే రోజు సాయంత్రం 7:30 గంటలకు కేసు రిజిస్టర్ చేసినాము. ఆ తర్వాత విచారించిన తర్వాత ఏ విధంగా మర్డర్ అని చెప్పేసి అని తెలుసుకొనగా గత నెల రోజుల నుంచి ఎవరైతే పని ఇచ్చినారో వాళ్ళ ఇంట్లో ఒక బాత్రూమ్ పని అవుతుంది ఇంట్లోనే. ఆ ఇంట్లో పని కోసం వచ్చినటువంటి కవిత అని చెప్పేసి అని ఆమె నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా జోగిపేట దగ్గర పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళ. ఈమెతో పరిచయం పెంచుకుని పనిచేస్తున్నప్పుడు రోజు ఆమెతోని కలిసిమెలిసి ఉండటము, మంచిగా మాట్లాడుకోవటము. నమ్మకం వచ్చిన తర్వాత ఈ మొక్కతే ఉంటుంది ఇంటి దగ్గర. ఆమెతో పడ్డ వాళ్ళ మనవడు ఉంటాడు. తను ఉదయం ఉద్యోగానికి పోయి సాయంత్రం వస్తుంటాడు. అది మనసులో పెట్టుకుని మొక్కతే ఉంటుంది. ఆమె పైన ఉన్నటువంటి బంగారం మొత్తం కూడా దొంగిలించుకోవాలని చెప్పేసి ఉపాయం చేసుకొని అందులో భాగంగా మొన్న మధ్యాహ్నం 1 గంటలకు ప్లాన్ చేసుకొని సాయంత్రం లోపల కళ్ళు దాగొచ్చేసి బాగా పక్కకు పోయి కళ్ళు దాగొచ్చేసి ఆ పెద్ద మనిషిని మాయమాటలు చెప్పి ఆమె కూడా కొంచెం కళ్ళు ఇచ్చేసి ముందు తలను గోడకేసి గుద్దింది. అయినా కూడా కదులుతుండేసరికి ఆ వేలు వింగరం తీసుకునేటప్పుడు కదులు స్ప్రో వచ్చేసరికి మళ్ళీ పక్కన ఇంకొక రాయి తీసుకొని వచ్చేసి రాయితో తలబల కొట్టేసి ఆమెను చచ్చిపోయిన తర్వాత మెడనున్నటువంటి రెవెన్యూ చెవిపొద్దులు చేతులు తీసుకొని పోయి ఒక మార్వాడి షాపులో కుదబెట్టడం జరిగింది. ఆమెను 24 గంటల లోపలనే మా దున్నిగల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సతీష్, డే బాలరెడ్డి అండ్ సిసిఎస్ శ్యామ్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అండ్ దాల్నాయుడు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ అండ్ వాళ్ళ ఎస్ఐలు అందరూ కలిసి కూడా మర్డర్ జరిగిన తర్వాత 24 గంటల లోపలనే ఈ కేసు ఛేదించి మా వాళ్ళు నేరస్తులను పట్టుకోవడం జరిగింది.